ఈ మధ్య నేను ఆర్ఎంపీలు, పీఎంపీలతో కూడా మాట్లాడినా. మెడికల్ కౌన్సిల్ తమను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందిస్తున్న తమను వేధించడం సరైందేనా అని వాళ్ళేస్తున్న ప్రశ్న. ఇప్పుడు జనరల్‌గానే ఇప్పుడు ఏందంటే ఈ క్వాక్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆర్ఎంపీ, పీఎంపీలు అంటే జనరల్ ఆర్ఎంపీ ఏందంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరంటే ఏదో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ ఆర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్టర్ అయిన డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అయిపోయి ఆ లోకల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన డాక్టర్ మాత్రమే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో వీళ్ళు మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ మందులు రాయడం కావచ్చు, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ. సో రిగార్డింగ్ మెడికల్ మేనేజ్మెంట్ చేయడానికి అర్హులు ఎవరంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్లో రిజిస్టర్ అయ్యి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి డాక్టర్లు మాత్రమే మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి రూల్. సో ఇది మన స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఉంది, గతంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్లో ఉంది. 2002 యాక్ట్ ప్రకారంగా 1.1.3 అనే యాక్ట్ నెంబర్ ఉంటుంది మనకు. సో ఆ నెంబర్ ప్రకారంగా ద డాక్టర్ షుడ్ రిజిస్టర్ ఇన్ ఎస్ఎంసీ అంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ ఎన్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనే రూల్. సో ఆ రూల్ ప్రకారంగానే తెలంగాణ మెడికల్స్ మా యొక్క డ్యూటీస్ నిర్వహిస్తాం. అంతేకాకుండా ఏంటంటే ఇంకొకటి ఎన్ఎంసీ యాక్ట్ ఉంది మనకు. ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54. సో ఎన్ఎంసీ యాక్ట్ 34 ఎంత క్లియర్ చెప్తుందంటే సేమ్ ఇట్లనే మీకు 34 యాక్ట్ కూడా ఏంటంటే హూ రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ అయిపోయినా రిజిస్టర్ అయిన డాక్టర్స్ అనేది మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ అనేది రూల్. సో ఆ రూల్ ప్రకారంగానే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేది వ్యవహరిస్తుంది. సో ఇట్ ఈస్ రెగ్యులేటరీ ఆటోనమస్ బాడీ. సో మనము ఈ యొక్క వైద్య రంగంలో ఏదైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని నియంత్రించాలన్నా, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నా సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆటోనామస్ బాడీ. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూట్ జ్యుడిషియరీ బాడీ. సో కాన్స్టిట్యూట్ జ్యుడిషియరీ బాడీ ఏంటంటే మీకు కోర్టుకి ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి అన్ని పవర్స్ ఉన్నాయి. అంటే మీరేమన్నా ఆర్ఎంపీల మీద, పీఎంపీల కేసులు నమోదు చేసిండ్రా? మీకు అన్నీ చెప్తాను, వన్ బై వన్ అన్నీ చెప్తాను మీకు. సో అయితే ఈ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే సో దీని ప్రకారంగా మనం ఏం చేసామంటే యాంటీ క్వాకర్ అండ్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసాం. సో స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఏంటంటే యాంటీ క్వాకర్ అండ్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసేటువంటి అధికారం మెడికల్ కౌన్సిల్కి ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి కదా, ఉమ్మడి 10 జిల్లాల లోపల ఆల్ డిస్ట్రిక్ట్స్ లోపల సో మీకు ఏంటంటే మనం మెడికల్ కౌన్సిల్ లోపల ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటుంది. సో ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ కలుపుకొని మనకు టోటల్ 21 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ మిగతా 4 మెంబర్స్ ఎక్స్ అఫిషియో అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, డిహెచ్యూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య పరిషత్ కమిషనరు అండ్ వీసీకేఎన్ఆర్ యూహెచ్ఎస్. సో వీళ్ళని కాకుండా మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు మేము లీగల్ అండ్ యాంటీ క్వైరీ కమిటీస్ ఏర్పాటు చేసుకొని సో వీళ్ళతోని మనము 10 ఉమ్మడి జిల్లా లోపల కమిటీలు వేసుకొని సో ఎవరు వైద్యం చేయాలి, ఎవరు వైద్యం చేయదు దానిపైన క్లారిఫైతోని మేము ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాం. యాక్చువల్గా అదే న్యూ బాడీ ఎప్పుడైతే జనవరి 2024 లోపల అంటే డిసెంబర్లో ఎలక్షన్స్ అంటే లాస్ట్ 23లో ఎలక్షన్స్ జరిగినాయి. కొత్త బాడీ జనవరి 2024లో మేము ఈ యొక్క కౌన్సిల్కి వచ్చాము. మేము వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము కౌన్సిల్ యొక్క యాక్టివిటీస్ చాలా ఉంటాయి. అంటే డాక్టర్ రిజిస్టర్ చేయడము, రెగ్యులేటరీ చేయడము, ఎథికల్ గైడ్లైన్స్ను ఫాలో కావడము, తర్వాత క్వాకరీ అంటే ఈ నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉంది కాబట్టి సో ఆ రూల్స్ ప్రకారంగా మనం ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేయాలి, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు హాస్పిటల్స్ లోపల అనే దానిపైన దిస్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ పబ్లిక్ హెల్త్ కోసం మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ యొక్క వ్యాక్స్ పైన యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఈ 10 ఉమ్మడి జిల్లా లోపల మేమైతే యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఫామ్ చేశాము. ఆల్ డిస్ట్రిక్ట్స్ మేము ఇన్స్పెక్షన్ పోయాం. సో ఇన్స్పెక్షన్ పోయిన క్రమంలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో మేము పోతూ ఉంటే ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ప్రాక్టీస్ అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక ఆయన 7th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీజెడ్సీ ఎవరు పడితే వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు. ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్ మెయిన్గా డైక్లోఫెనాక్ సోడియంలు ఇష్టమైన కాంబినేషన్గా మీకు. సో అట్లా తర్వాత అబార్షన్ కిట్స్. ఇంకొక మేము గజ్వేల ఒక నకిలీ వైద్యుని ఆయన దగ్గర పోతే ఏంటంటే ఓవ్యులేటింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. అంటే ఓవ్యులేటింగ్ ఏజెంట్స్ అంటే ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంటే ఉంది కదా. సో ఇన్ఫెర్టిలిటీ మనము ఇక్కడ మెయిన్ హైదరాబాద్ సెంటర్ లోపల మీకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి. సో గైనకాలజిస్ట్, క్వాలిఫైడ్ గైనకాలజిస్టులు, ఇన్ఫెర్టిలిటీ సపరేట్ సూపర్ స్పెషల్ కోర్స్ చేసినటువంటి డాక్టర్స్ ఇచ్చేటువంటి డ్రగ్స్ కూడా మాకు దానికి దొరికినాయి. ఇక అబార్షన్ కిట్లు, ప్రెగ్నెన్సీ కిట్ చేస్తే కామన్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా యాంటీబయాటిక్స్, కార్టికోస్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అనేది కామన్. దీని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు ఇష్టానుసారంగా మందుల్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేస్తారు కాబట్టి దీన్ని నియంత్రించాలి. అసలు ఎందుకు నియంత్రించాలి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము వచ్చినటువంటి జనవరి, ఫిబ్రవరి 2-3 మంత్స్ లోపలనే మీకు చాలా పబ్లిక్ హెల్త్ డెత్స్ అయినాయి. మీకు వరంగల్లో ఒక గంట లోపలనే, వర్ధనపేటలో ఒక క్వాక్ నకిలీ వైద్యుడు అంటే మీరు చెప్పినటువంటి ఆర్ఎంపీ ఏదైతుందో ఆయన గంట లోపల జ్వరం వచ్చిందని పోతే ఒక గంటలోనే 7 ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఒక గంట 7 ఇంజెక్షన్లు? గంటలో 7 ఇంజెక్షన్స్ ఇస్తే పేషెంట్ ఇమీడియట్లీ షాక్లోకి వెళ్ళి డెత్ అయిపోయింది. పేషెంట్ 1 అవర్లో గంట లోపల చనిపోయాడు. సో ఇట్లా మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మంచిర్యాల లోపల చిన్న పాప 10 years పాపకి
హై డోస్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్ ఇచ్చారు. ఇస్తే ఆమె కూడా కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె అరెస్ట్ అయిపోయి చనిపోయింది. సో తర్వాత సేమ్ 25 ఇయర్స్ ఫిమేల్ అంటే 25 సంవత్సరాల మహిళకి వరంగల్లో అబార్షన్ చేశారు. సేమ్ ఇదే క్వాక్ చేస్తే ఏమైంది, ఆమె పాపం సెప్టిక్ అబార్షన్ అయిపోయింది. అది అంటే ఇన్ఫెక్షన్తో అబార్షన్ అయిపోయి లోపల మల్టీ ఆర్గన్స్ మొత్తం డిస్ఫంక్షన్ అయిపోయి జిఎంహెచ్ అక్కడ వరంగల్ ఉంది, హన్మకొండ జిఎంహెచ్ హాస్పిటల్ లోపల ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆమె బతకలేదు, చనిపోయింది. సో ఇట్లా పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది. మీకు సూర్యాపేట దగ్గర కోదాడ దగ్గర కూడా ఏమైంది, మామిడి తోట తీసుకుపోయి అక్కడ వాళ్ళ హస్బెండ్ ఆర్ఎంపీ ఆయన అబార్షన్ చేస్తే ఆమె అక్కడే పేషెంట్ డెత్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇట్లా మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ థ్రెట్, పబ్లిక్ హెల్త్ ప్రమాదాలకు పోతుంది. కాబట్టి పబ్లిక్ హెల్త్ దృష్ట్యా మాత్రమే మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసుకొని మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఇన్స్పెక్షన్ ప్రకారం ఏంటంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది రూల్ యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 కావచ్చు, ఆర్ ఎథికల్ కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2002 ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా 1.1.3 ప్రకారం ఏంటంటే ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలనేది రూల్. సో అదర్ దాన్ ఎవరైతే ఎంబీబీఎస్ కానటువంటి వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారో వారిపైన 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఆఫ్ ఫైన్ యాక్ట్ ప్రకారంగా ఉన్నది. సో ఈ యాక్ట్ ప్రకారంగానే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నాకు తెలిసి మోర్ దాన్ 350 ఎఫ్ఐఆర్లు బుక్ అయిపోయినాయి, 350 ఎఫ్ఐఆర్స్ అయినాయి అండ్ ఇంకొక 50 to 60 ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. సో ఇది ప్యూర్లీ చేస్తుందంటే పబ్లిక్ హెల్త్ కోసం మనం పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరము మెడికల్ ఎర్రర్ కారణంగా 40 నుంచి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది ఒక అంచనా ఉంది. నిజానికి మెడికల్ నెగ్లిజెన్సా, మెడికల్ ఎర్రర్ రకరకాల కారణాల వలన అంటే లక్షలాది మంది చనిపోతున్నారు అనేది ఆ గూగుల్లో కొడితే కూడా మెడికల్ ఎర్రర్ మీద అది ఓకే. ఇప్పుడు మెడికల్ ఎర్రర్, మెడికల్ నెగ్లిజెన్స్ పైన ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే మనం ఏంటంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమే కాదు. ఇప్పుడు మీకు క్వాలిఫైడ్ డాక్టర్స్, ఇప్పుడు మన ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మనము వచ్చినటువంటి డయాగ్నోసిస్కి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా, ఇప్పుడు ఒక సర్జరీ ఇంకొక సర్జరీ చేసినా వాళ్ళపైన డెఫినెట్గా మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్ప్రాక్టీస్ కమిటీ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పిన ఇట్ ఈస్ లైక్ ఏ కోర్ట్ కాన్స్టిట్యూషరీ బాడీ. రెగ్యులర్ ఎవ్రీ మంత్లీ ఎథిక్స్ కమిటీ మాల్ప్రాక్టీస్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పేషెంట్ మీకు తెలిసిన వాళ్ళు మీరే ఒక డాక్టర్ దగ్గర పోతే ఆయన ఒక ట్రీట్మెంట్ ఇంకో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకో సర్జరీ చేసి అక్కడ మెడికల్ జరిగిందో మీరు డైరెక్ట్ వచ్చి మెడికల్ కౌన్సిల్కి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి డయాగ్నోస్ ఏంది, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అవన్నీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెడికల్ ఎథిక్స్ అండ్ మాల్ప్రాక్టీస్ కమిటీలో ఉన్న ఎథిక్స్ కమిటీ మెంబర్స్ పూర్తి స్థాయి దాన్ని సమగ్ర విచారణ చేస్తారు. అక్కడ నిజంగా ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు దానిపైన కూలంకషంగా చర్చించుకొని ఆ ఎథిక్స్ కమిటీ ఏదైతే లీగల్ కమిటీ ఉందో ఆ హియరింగ్స్ అవుతాయి. మన కోర్టు హియరింగ్స్ ఎట్లయితే పేషెంట్స్ తరఫున అడ్వకేట్ లాయర్ వస్తారు, డాక్టర్స్ తరఫున లాయర్స్ వస్తారు, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత నిజంగా మెడికల్ నెగ్లిజెన్స్ జరిగిందంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ పైన కూడా మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మెడికల్ రిజిస్ట్రీ నుంచి నిజంగా గ్రాస్ మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళ మెడికల్ రిజిస్ట్రీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది మొత్తం కంప్లీట్గా. జరుగుతున్నాయి కదా, గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ అన్క్వాలిఫైడే కాదు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కడ మెడికల్ నెగ్లిజెన్స్ చేసినా, కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ని వయలేట్ చేసినా సో వాళ్ళపైన కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాం.